యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే 20-35 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న మగవాళ్ళలో ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్‌గా వచ్చే ప్రాబ్లము. సో, ఎవరిలో అయితే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ ఏజ్ గ్రూప్‌లో 20-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అటువంటి వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్‌కి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అండ్ స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఏమైనా రాకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్స్ కనుక అశ్రద్ధ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలకు కూడా ఇబ్బంది అయింది. అయితే ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో కానీ లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఇటువంటి వాళ్ళలో స్టార్టింగ్ స్టేజెస్లో కనపడే లక్షణాలు ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి టెస్టిస్లో పెయిన్ వస్తుంది అనమాట. అంటే టెస్టిస్ బాగా బరువుగా అంటే బీర్జాలు బాగా బరువుగా ఉన్నట్లు, గుంజుతున్నట్లు, అనీజీగా ఉండటము, ఎక్కువసేపు నుంచున్నా సరే బీర్జాలంతా బరువుగా అనిపించటము, ఎక్కువ జర్నీ చేసినా లేకపోతే బాగా ఎండలో తిరిగినా బీర్జాలంతా బరువుగాను అనీజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది ఫస్ట్ కనపడే సిమ్టము. సెకండ్ వచ్చేసి కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ బీర్జాల్లో వచ్చినట్లయితే సెమెన్ చాలా ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయింది సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ 1 minutes 2 minutesలోనే చాలా తొందరగా సెమెన్ అవుట్ అయిపోయింది అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సెమెన్ కూడా తొందరగా అవుట్ అయిపోవటము అంటే బయటికి లక్షణాలు ఏమీ కనపడవలే కానీ ఆ ఇన్ఫెక్షన్ సెమెన్లో వచ్చేసి దానివల్ల సెమెన్ కూడా వీర్యం కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయింది. శీఘ్రస్ఖలనం అంటారు. ఈ ప్రాబ్లం కూడా వస్తుంది కొంతమందిలో. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం రావడానికి కూడా ఒక రీజన్ ఇన్ఫెక్షన్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు కొంతమందిలో సెమెన్ అవుట్ అయినప్పుడు బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఈ సెమెన్ అవుట్ అయ్యేటప్పుడు లేకపోతే సెక్స్ చేసినప్పుడు లేకపోతే చేత్తో చేసుకున్నప్పుడు జస్ట్ సెమెన్ అవుట్ అయ్యే ముందు కానీ వీర్యం అవుట్ అయిన తర్వాత కానీ మంట, నొప్పి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పెన్నిస్ టిప్ దగ్గర కానివ్వండి లేకపోతే బీర్జాల దగ్గర కానివ్వండి, ఈ పెన్నిస్ కింద ఈ బేస్ దగ్గర కానివ్వండి బాగా నొప్పిగాను అనీజీగా వచ్చింది. ఒక 2-3 సార్లు పాస్ పోసుకున్నా సరే మళ్ళీ పాస్ మిగిలిపోయినట్లు వెంటనే పాస్కి వెళ్ళాల్సి రావటము లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి కూడా ఈ ఇన్ఫెక్షన్ సెమెన్ ఇన్ఫెక్షనే కారణము. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఒకసారి కనుక వచ్చి విజయవాడ కానీ, వైజాగ్, రాజమండ్రి లేదా నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లం నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫ్యూచర్లో కూడా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ.